ఐఎమ్ సారీ, నేను కొంచెం తొందరలో వెళ్తున్నాను. ఐఎమ్ సారీ, సో సారీ. ఎరిక్ ఏం చేస్తున్నావు? నేను భయపడిపోయాను. సో నేను ఇది కావాలని చేయలేదు. నువ్వు కంగారుగా రావడం చూశాను. నేను లోపలికొచ్చాను. నేను రావడం చూసి నువ్వు భయపడ్డావు. ఏంటి, మీడియాని మళ్ళీ లాక్ చేసేసారా? అవును, ఆలస్యంగా వచ్చాను. అది సరేగాని నీ క్యాంపస్లో అంతా ఎలా ఉంది? బాగానే ఉంది. సరేగాని నేను నీతో కొంచెం మాట్లాడాలి. మీ అమ్మ బర్త్డే పార్టీ గురించే కదా? ఐఎమ్ సారీ. ఆ రోజు నేను స్టోరీ రాస్తున్నాను, అందుకే లేట్ అయిపోయింది. ఆ రోజు కుదరదని ముందు చెప్పానుగా. నేను నీతో మాట్లాడాలి. నాతో బ్రేకప్ అవుతున్నావా? అంటే దాని అర్థం నువ్వు నన్ను మోసం చేస్తున్నావా? లేదు, అలాంటిదేం లేదు. మరి ఎందుకని? చెల్సీ, ఐఎమ్ సారీ, నన్ను క్షమించు. నాతో మాట్లాడడానికి నీకు టైం దొరకడం లేదు. నాకు కూడా కొన్ని ఆశలుంటాయి కదా. ఓకే, ఐఎమ్ సారీ, నన్ను క్షమించు. ఇలా చూడు, ఈ ఫిలిం గాని పూర్తయితే ఆ తర్వాత అన్ని మనం అనుకున్నట్టుగానే జరుగుతాయి. ప్లీజ్ నన్ను వదిలి వెళ్ళొద్దు. అమ్మ ఫోన్ చేస్తోంది. సరే, టైం అవుతుంది. నీకు బయలుదేరతా. ఒక్క నిమిషం ఆగు. ఐఎమ్ సారీ. ఎరిక్ ప్లీజ్. హాయ్ మామ్. హాయ్ చెల్సీ, ఎలా ఉన్నావు? ఎరిక్ నన్ను కాదని వెళ్ళిపోయాడు. ఏమైంది? ఏ? అదే నాకు అర్థం కావట్లేదు. అతను ఇలా చేస్తాడని నేను అనుకోలేదు. పర్లేదు మామ్, నేను ఇంటికొచ్చాక మాట్లాడదాం. సరే, ఓకే, ఇంటికి రా. బాయ్. జాక్, జాక్ ఎక్కడున్నావు? నాకు మోకాళ్ళు నొప్పిగా ఉన్నాయి, కిందకి తీయటానికి సాయం చేయి బాబు. జాక్, జాక్. ఏంటమ్మా, ఏంటిదంతా? మెట్లున్నాయి, చూసుకుని వెళ్ళాలి కదా. నీకు చెప్తే అర్థం కదా. తను కాకపోతే ఇంకొకడు. రా. నాకలా కాదు. అటు చూస్తావా? హాయ్ దేర్. నువ్వే కదా చెల్సీ? యా, నేనే చెల్సీని. మన ఇంతకు ముందు కలిసామా? నో, నా పేరు లియా. మా టేబుల్ కి రమ్మని చెప్పి మిలా నిన్ను ఇంట్రడ్యూస్ చేసింది. మిలా వాల్ట్రసా? అవును, మిమ్మల్ని కూడా. కమాన్ ఎడీ, ఇంకొంచెం డ్రింక్ తీసుకురా. అసలు ఎవరా మిలా? మన హై స్కూల్లో చూసావు, నీకు గుర్తుందా? ఓ మై గాడ్, నాకు ఇప్పుడే గుర్తొస్తోంది. తన్ని స్కూల్ నుంచి తరిమేశారు కదా. ఎప్పుడు చూసినా ఏదో ఒక ప్రాబ్లం క్రియేట్ చేస్తుంటాడు. అవునవును, తను ఎక్కడుందోనని నేను చాలాసార్లు ఆలోచించాను తెలుసా. సరే రా. ఏంటో చూద్దాం. చెల్సీ, హాయ్. ఏ హాయ్. నీకు సారా గుర్తుందా? గుర్తుంది. హాయ్. ఓకే, రండి, నాతో జాయిన్ అవ్వండి. యా. జెనీ, నా ఫ్రెండ్స్ కూడా 2 గ్లాసులు తీసుకురా. తర్వాత ఒక బాటిల్ షాంపెయిన్ తీసుకురా. ఏదైనా సెలబ్రేషనా ఏంటి? లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాం. సో లా చదువుతున్నావా? టెక్నికలీ లానే, బట్ నాకు ఫిల్మ్ మేకింగ్ అంటే ఇంట్రెస్ట్ ఎక్కువ. ఒక సూపర్ స్క్రిప్ట్ ని తను డైరెక్ట్ చేస్తుంది తెలుసా? నిజంగానా? మూవీ తీయడం మొదలు పెట్టారా? లేదు, ఇంకా మొదలు పెట్టలేదు. నెక్స్ట్ వీక్ మొదలు పెడదాం అనుకుంటున్నాను, బట్ దానికి కావాల్సిన ఫినాన్స్ నాకు దొరకలేదు. లియానికి కూడా సినిమాలంటే చాలా ఇష్టం. వాళ్ళ నాన్నగారు ఫైనాన్స్ చేసిన ఒక సినిమా లాస్ట్ ఇయర్ చూసాం. నిజంగానా? నిజమే. ఖచ్చితంగా దీని గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, కార్ రెడీగా ఉంది. నేను బయలుదేరుతున్నాను. నువ్వు నాతో రావచ్చు కదా, రేపు క్లాస్ ఉంది. వెళ్దాం రా. నాకే ప్రాబ్లం లేదు. నేను మిలాతో నా మూవీ గురించి డిస్కస్ చేయాలి. నువ్వు బయలుదేరి, పర్లేదులే.
ఓకే, నీ ప్రాబ్లం ని మర్చిపోయావే, అదే చాలు. ఓకే ఓకే బాయ్. చెల్సీ త్వరగా రా, నా కార్ దగ్గర వెయిట్ చేస్తాను, త్వరగా వచ్చాయి. షాంపెయిన్ కావాలా? వద్దులే, నేను ఆల్రెడీ ఎక్కువగా తాగాను, పైగా రేపు టెస్ట్ ఉంది. ఆల్ రైట్. ఓకే, నీకేమనిపిస్తోంది? నిజంగా ఈ ప్లేస్ చూడ్డానికి అద్దరింది. పక్కనున్న చోటు కూడా సేల్ అంటున్నారు. నేను ఈ ప్లేస్ కొనలేదు. కమ్ ఆన్, నీ సినిమా హిట్ అయితే నువ్వు ఒక పెద్ద డైరెక్టర్, రైటర్ అవుతావు. ఆ తర్వాత ఏదైనాను కొనొచ్చు. నేను నీ స్క్రిప్ట్ ని చదవాలనుకుంటున్నాను. రియలీ? యా, నిజంగానే అంటున్నావా? తమాషాకి నేను అన్ను, యాక్చువల్లీ చాలా మందికి నేను టాలెంట్ మీద నమ్మకం కానీ లేదు. నేనలా కాదు, నాకు నీ స్క్రిప్ట్ ని చదవాలనుంది. అయితే నేను నీకు మెయిల్ చేయనా? రేపే పంపిస్తాను. ఓకే. కథ నచ్చకపోతే నన్ను తిట్టకూడదు, ఓకే? ఓకే, నీ కథ బాగానే ఉంటుంది. నాకు యాక్ట్ చేయడం తెలీదు. నీ నెంబర్ ఇందులో డైల్ చేయి. సారీ. There you go. స్క్రిప్ట్ పంపిస్తావుగా? తప్పకుండా. సో నువ్వు మిలా నిన్ను నువ్వు అనుకున్నట్టు కాదు, మేము బిజినెస్ పార్ట్నర్స్. మా ఇద్దరికి ఒక క్లబ్ ఉంది, దాన్ని కలిసే చూసుకుంటున్నాం. ఓ వావ్. యా, తను నాకు ఒక యంగర్ సిస్టర్ లాంటిది. ఏ తప్పు చేయకూడదని నేను తన వెంట తిరుగుతున్నాను. కానీ మిలా లైఫ్ లో ఇలాంటివి చాలా జరిగాయి. నీ గురించి చెప్పు, నువ్వు తనలాంటి దానివేనా? లేదు, నేనేం తనలా కాదు. కానీ నా లైఫ్ లో చాలా విషయాలు ఎక్స్పెక్ట్ చేయని విధంగా జరిగాయని చెప్పొచ్చు. అలాగా? ఎలా? నీ లైఫ్ లో అలాంటిదేం జరిగిందో చెప్తావా? బాయ్ ఫ్రెండ్? ఎస్, నో, దాదాపు 12 years, బట్ ఇప్పుడు నేను సింగిల్. అంటే ఖచ్చితంగా బాధగా ఉంటుంది. యా, అలా ఉండకూడదని అనుకుంటున్నాను. కాస్త రిలాక్స్ అవటానికి ఖచ్చితంగా ఇది కావాలి. హాయ్ గాయ్స్, రండి, షో స్టార్ట్ అవబోతోంది. Hey. ఇదిగో, ఇది నీకు. ఓ నాకొద్దు, రేపు నాకు టెస్ట్ ఉంది. పర్వాలేదులే, ఇదొక్కటేగా. ఇది నా స్పెషల్ ఛాంపియన్. ఓకే, ఇక్కడ ఏం జరుగుతుంది? మేమందరం కలిసి ఒక మూవీ తీయబోతున్నాం. వావ్, వినడానికి బానే ఉంది, కానీ ఇప్పుడు ఎలా? చెప్తాను. ఇదొక చిన్న బిజినెస్, దీని ద్వారా చాలా సినిమాలు చేయొచ్చు. ఏంటది? ఇది కాలక్షేపం మాత్రమే. మిలా, ప్లీజ్ వెబ్ క్యామ్ అని మాత్రం చెప్పొద్దు. నేను చెప్పేది విను. దీని ద్వారా డబ్బు సంపాదించొచ్చు. నన్ను స్కూల్ నుండి తరమేగానే నా పేరెంట్స్ చాలా కోపడ్డారు. పెద్ద గొడవయ్యి నేను ఇంట్లో నుంచి బయటకొచ్చేశాను. సారీ, నేను ఇది ఊహించలేదు. అందరూ నా గురించి తప్పుగా మాట్లాడారు. నా జీవితంలో నేను ఎన్నో తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాను. అలాంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పుడు నేను నా కోసం కష్టపడుతున్నాను. నాకు ఏం కావాలో నేను సాధించుకోగలుగుతున్నాను. అందువల్ల నేను ఎక్కువ డబ్బు సంపాదించుకోగలుగుతున్నాను. అలాగా? అంత డబ్బు సంపాదిస్తున్నావా? అవును, నా చుట్టూ చూడు. దీనంతటికీ కారణం నా బిజినెసే. వావ్, ఈ షాంపెయిన్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. కళ్ళు తిరుగుతున్నట్టున్నాయి. అవును, చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఇందులో స్పెషల్ ఏంటి? ఇది ఒరిజినల్ షాంపెయిన్. నువ్వు రిలాక్స్ గా ఉండాలని ఒకటి కలిపాను. అంతా చాలా స్లోగా జరుగుతున్నట్టుగా ఉంది. నువ్వేమన్నా ఇందులో ఏం కలిపావు? అనవసరంగా భయపడకు. మేలా, రిలాక్స్ గా ఉండు, ఇదే ప్రారంభం. ఒక కొత్త షో ప్రారంభం కాబోతోంది. హలో లేడీస్, ఆ కొత్త అమ్మాయి ఎవరో చూద్దాం. ఈ రోజు ఆ కొత్త అమ్మాయి డాన్స్ ఆడటం లేదు.
ఇది చూడ్డానికి కత్తిలా ఉంది. నువ్వు చాలా అందంగా ఉన్నావట. నువ్వు ఊరికే జోక్ చేస్తున్నావు. నేను సరదాగా అన్నాననుకుంటోంది. కమాన్, $100 ఇచ్చి నువ్వెంత సీరియస్ ఉన్నావో చూపించు. తప్పకుండా తీసుకో. చూసావా, డబుల్ అమౌంట్ ఇచ్చాడు. $200. రా, తన కోసం ఒక్కసారి ఆడు. ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. చాలా సిల్లీగా అనిపిస్తుంది. కమాన్, మ్యూజిక్ ని ఫీల్ అవ్వు. నువ్వు చూడటానికి అందంగా ఉన్నావు. కమాన్, నువ్వు చేయగలవు. కమాన్. నేను ఎందుకు ఇలా చేస్తున్నాను? కమాన్, మ్యూజిక్ ని ఫీల్ అవ్వు. ఐ లవ్ యూ. ఇప్పుడు నీకు హ్యాపీయా? నేను నిన్ను పెళ్లి చేసుకుంటా. చూసావా, నిన్ను లవ్ చేస్తున్నారట, పెళ్లి చేసుకుంటారట. నువ్వు అదృష్టవంతురాలివి. నిజంగానా? మళ్ళీ లాక్ చేసేసారు. హాయ్, నువ్వు పంపించిన మెసేజ్ చూశాను. అవును, మనం ఇక్కడేం చేయబోతున్నావు? నేను కొంచెం ఆలోచించాలి, అందుకు టైం కావాలి. ఏంటి చూడటానికి డిఫరెంట్ గా ఉన్నావు? అవును, చాలా దారుణంగా ఉన్నాను. నిన్న రాత్రి ఇంటికి ఎప్పుడు వెళ్ళావు? 4:30కి. ఏంటి, ఈ రోజు ఉదయం 2 క్లాసెస్ మిస్ చేసేసాను. ఏదైనా యూజ్ ఉందా? మిలా ఫైనాన్స్ ఇస్తానని చెప్పిందా? అసలు ఫైనాన్స్ గురించి మాట్లాడితేనే కదా. యాక్చువల్గా నాకు ఏదోలా ఉంది. జరిగింది చెప్తే నువ్వు నమ్ము. నువ్వు లైమ్ తో టైం స్పెండ్ చేయలేదు కదా? నో. ఎరిక్ కి కాల్ చేసావా? నో. ఇది అంతకంటే దారుణం. అంతకంటే ఏంటి? మిలా ఎలా సంపాదిస్తోందో తెలుసా? తనొక వెబ్సైట్ రన్ చేస్తోంది. గర్ల్స్ డ్రెస్ లేకుండా డాన్స్ చేయాలట, అది బాయ్స్ చూస్తారట. ఓ మై గాడ్, చెల్స్, నువ్వు అలాంటిదేం చేయలేదు కదా? చేశాను. మాట్లాడు. టాప్లెస్ గా. ఎందుకు అలా చేసావు? నాకే తెలియలేదు. నేను డ్రింక్ చేశాను. నేను అసలు అలా చేసుండకూడదు. అతను నిన్న టాప్ తీసేస్తే నాకు $100 పే చేస్తానని చెప్పాడు. అందుకోసమని నేనేం చేశానో నాకే తెలీదు. జరిగిందేది నా కంట్రోల్లో లేదు. ఆ క్షణం అంతా నాకు ఫన్ గా అనిపించింది. పోయిన సమ్మర్ నేను మా అమ్మ ఫ్రాన్స్ కు వెళ్ళాం. అప్పుడు చాలా మంది బీచ్ లో టాప్లెస్ గానే ఉన్నారు. అందులో తప్పే ఉంది. కావచ్చు, కానీ అదే ఇది ఒకటి కాదు కదా. ఇలా జరగకూడదు చెల్సి. ఇది ఎంత మాత్రం. నాకు తెలీదు. నేను మిలాని కలిసిన ప్రతిసారి ఏదో ఒక పొరపాటు జరుగుతూనే ఉంది. కానీ ఇలా చేయటం నిజానికి చాలా తప్పు కదా. నాకు తెలుసు. నువ్వు చెప్పింది కరెక్టే. తను చిన్నప్పటి నుంచి ఇంతే తెలుసా. ఏదో ఒక తప్పు చేస్తూనే ఉంటుంది. ఏదో సరదాకని మొదలు పెడుతుంది. ఆ తర్వాత మెల్లగా అది పెద్ద తప్పుకి దారి తీస్తుంది. కానీ నిన్న జరిగింది లాస్ట్ డేగా ఉండాలని కోరుకుంటున్నాను. కానీ అదలా కాదు. ఖచ్చితంగా రేపు ఈ డీల్ గురించి మాట్లాడటానికి నువ్వు తన్ని కలుస్తావు. ఆన్లైన్ లో నువ్వు టాప్లెస్ గా ఉండటం ఏమైనా సంతోషకరమైన విషయం అనుకుంటున్నావా? ఎవరైనా అది చూస్తే నీ గురించి నాకు ఏమనుకుంటారు? అందుకే ఆ వెబ్సైట్ లోకి వెళ్దాం అనుకున్నాను. లాగిన్ అయితే అందులో అసలు ఏమీ లేదు. ఓకే, అయితే సరే. నువ్వు మిలాకి కాల్ చేసావా? అవును, నేను ముందు తనతో మాట్లాడాలి. నా జాకెట్ తన ఇంట్లోనే వదిలేశాను. ఈ రోజు నైట్కే దీన్ని క్లియర్ చేసే. ఓకే? హే చల్స్, ఇదిగో నీ జాకెట్. థ్యాంక్స్. దీన్ని కూడా తీసుకో. ఇదేంటి? నిన్న రాత్రి జరిగింది. నేనే నీతో చెప్దాం అనుకున్నాను. దయచేసి ఆ వెబ్సైట్ లో ఉన్నది డిలీట్ చేసి. అది నా కెరీర్ ని దెబ్బతీయకూడదు అనుకుంటున్నాను. యాక్చువల్లీ ఇది రికార్డ్ కాదు, ఇది లైవ్. అయితే ఇది ఉండదుగా? ఏమీ ఉండదు కదా? యా, కొన్ని ఫొటోస్ మాత్రం ఉంటాయి, అంతే. నేను ఆ వెబ్సైట్ ని చూడొచ్చా ప్లీజ్? ష్యూర్. ఆ కోడ్ ఇస్తాను, నువ్వేం ఫీల్ అవ్వక్కర్లేదు. ఇప్పుడే చూస్తావా? ఇప్పుడే చూస్తే బాగుంటుంది. ఇది లైమ్ కంప్యూటరా? తను ఇక్కడే ఉన్నాడా? అవును, ఇది తనదే. కాసేపటి క్రితమే తను వెళ్ళిపోయాడు.
తనతో నీకేమైనా... ఏంటి? ఓ గాడ్ నో. నేను ఎరిక్ బ్రేకప్ అయిపోయాం. కానీ ఈ సిచ్యువేషన్ ఎప్పుడైనా మారచ్చు. లైమ్ నాతో స్క్రిప్ట్ గురించి మాట్లాడాడు. ఓకే, నేను అర్థం చేసుకోగలను. డబ్బు సంపాదించడానికి ఇది సులువైన దారి. నీకిష్టం లేకపోతే నేను కంపల్ చేయను, కానీ నేను బ్రతకటానికి ఇది అవసరం. లేకపోతే నేను వీధి పాలవ్వాల్సిందే. దానికంటే ఇది చాలా బెటర్ కదా. మిలాన్, నా డ్రింక్ లో ఏమైనా కలిపావా? మనం కాసేపు సరదాగా ఉందాం అనుకున్నాను. నీకు సరదాగానే ఉంది కదా? నో, అది నీకు సరదాగా ఉండుండొచ్చు, కానీ ఏదైనా ప్రాబ్లం వస్తే నేనే ఫేస్ చేయాలి. కానీ నేను నీలా కాదు. మీ అమ్మగారు నీ మీద ఎంతో ప్రేమ పెంచుకుంది. అలాంటప్పుడు నీకేం సమస్య వస్తుంది? నాలాగా మీ అమ్మగారేం నిన్ను తరిమేర్లే. నువ్వు చాలా అదృష్టవంతురాలివి. లేదు, ఇది సరికాదు. నాకిదంతా నచ్చలేదు. నాకిదొద్దు. బట్ ఈ డబ్బు నేను తీసుకుంటాను. ఇదొక ఇన్వెస్ట్మెంట్ గా అనుకుంటాను. వెల్కమ్ టు ఫిల్మ్ బిజినెస్. చూసావా, నిన్ను లవ్ చేస్తున్నారట, పెళ్లి చేసుకుంటారట. అదృష్టవంతురాలివి. చూసావా, నిన్ను లవ్ చేస్తున్నారట, పెళ్లి చేసుకుంటారట. అదృష్టవంతురాలివి. హాయ్ మామ్. హాయ్ చెల్సీ. ఎలా ఉన్నావు? హాయ్ చెల్సీ. చాలా జాలీగా ఉన్నట్టున్నావు. టెస్ట్ బాగా రాసావా లేదా ఎరిక్ ని కలిసావా? లేదు, ఎరిక్ గురించి కాదు, బట్ నేను నా టెస్ట్ గురించే ఇప్పుడు ఆలోచిస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. నువ్వు పెద్ద లాయర్ అవుతావు అనిపిస్తోంది. ఆ సంగతి అలా ఉంచుగాని, ఇంతకీ నీ ప్రమోషన్ ఏమైంది? ఒక ఇంటర్వ్యూ బ్యాలెన్స్ ఉంది. ఏంటి? నువ్వు ఆ కంపెనీలో 6 years గా సర్వీస్ చేస్తున్నావు కదా? నిజమే, అవుట్ సైడ్ క్యాండిడేట్ కి ఎక్కువ వాల్యూ ఇస్తున్నారు. బట్ నిద్రలో కూడా నా పని నేను కరెక్ట్ గా చేస్తాను. అవును, నాకు తెలుసు. ఓకే, డిన్నర్ రెడీ అయితే పిలు, నేను వెళ్ళి చదువుకుంటా. బాగా చదువు. $1,000. షో మొదలు పెడదామా? సారీ, అదే నా లాస్ట్ షో. ఇకపై అలా చేయదలుచుకోలేదు. పర్వాలేదు, నువ్వు చాలా బ్యూటిఫుల్గా క్లాసీగా ఉన్నావు. కానీ బతకడానికి డబ్బు కావాలి కదా. చల్సీ, త్వరగా రా, డిన్నర్ రెడీగా ఉంది. వస్తున్నాను మామ్. సారీ, నేను వెళ్ళాలి. ఈ రోజు ఉదయం నేను డబ్బు డిపాజిట్ చేసేసాను. సో సినిమా తీయడానికి రెడీగా ఉన్నాను. మీలా కూడా అక్కడే ఉందన్నమాట. యా, తనిచ్చిన డబ్బుతో ఏదో ఒకటి చెయ్యాలి కదా. అండ్ ఈ విషయం ఎబ్బీకి కాల్ చేసి వెంటనే చెప్పాలి. నిజానికి ఈ డబ్బుని కెమెరా కోసం ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నా. అవును, కానీ అంతా సవ్యంగా సాగాలి కదా. ఎందుకలా డౌట్ గా అంటున్నావు? ఎందుకంటే నువ్వు మిలాతో ఇంత క్లోజ్ గా ఉండటం కరెక్టేనంటావా? నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? తన్ని నువ్వు నమ్మటం కరెక్టే అనిపిస్తోందా? తను నిన్ను యూజ్ చేసుకుంటుందేమో అనిపిస్తోంది నాకు. నిజంగానా? నాతో తనకి ఏం అవసరం ఉంటుంది? అది నేను చెప్పలేకపోతున్నాను, కానీ మిలా లీవ్ నడుచుకునే తీరు నాకు నచ్చడం లేదు. బట్ నాకు వాళ్ళు నచ్చారు. యాక్చువల్లీ వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తున్నారు. ఏంటి? ఓకే, నువ్వు మంచి రైటర్ అని నాకు తెలుసు, కానీ నీకు ఇవ్వడానికి $1,000 నా చేతిలో లేవు. స్టాప్, ఇక చాలా ఆపు. తను ఇలా చేస్తున్న దానికి చాలా కారణాలుండొచ్చు. అవునవును, అయి ఉండొచ్చు. సరే, క్లాస్కి టైం అయింది, వెళ్తున్నాను. అబీ, హే, మనం ఫిల్మ్ తీయబోతున్నాం. కట్. సూపర్ గా వచ్చింది. ఆసమ్, చాలా బాగుంది. ఇంకా ఒకే ఒక యాంగిల్, ఆ తర్వాత బయలుదేరదాం. మీరు చాలా బాగా వర్క్ చేస్తున్నారు, థ్యాంక్స్. ఇంతకీ మిలా ఎక్కడికి వెళ్ళింది? తను ఇక్కడే కదా ఉండాలి. లైటింగ్ పోతే చాలా కష్టం కదా. అవును, నేను తనకిప్పుడే టెక్స్ట్ చేస్తాను. లేట్ అయింది.
హాయ్ డైరెక్టర్ మేడం, షూటింగ్ అంతా ఎలా ఉంది? నేను రెడీ. నేను నీకు పంపిన మెసేజ్ చూడలేదా? 1 అవర్ లేట్ గా వచ్చావు. సారీ, నా ఫోన్ నేను చెక్ చేయలేదు. లైటింగ్ కూడా తగ్గిపోయింది. సీన్ ఎలా వస్తుందో ఏంటో. నువ్వేం బాధపడకు, ఇంకో రోజు తీసుకుందాలే. సరదాగా ఏదైనా చేద్దాం, వస్తావా? నో మిలా, ఇది హ్యాపీగా ఉండాల్సిన టైం కాదు. ఆల్రెడీ నిన్న తీసిన సీన్ కోసం డబ్బు మొత్తం ఖర్చయిపోయింది. ఈ రోజు అదే పరిస్థితి అంటే కొంచెం బాధగా ఉంది. ఓకే, గెట్ బ్యాక్ టు యువర్ పొజిషన్స్. ఇలా చూడు, నేను లేటే ఒప్పుకుంటున్నాను. అందుకు ఎంత డబ్బు కావాలో అడుగు, ఇస్తాను. ఎందుకు కావాలో చెప్పు, నీ మూవీకి నేను ఇన్వెస్ట్ చేస్తాను. ఏంటి? ఆల్రెడీ ఈ సినిమా కోసం నువ్వు ఇన్వెస్ట్ చేసావన్న సంగతి మర్చిపోయావా? అవన్నీ మర్చిపో. ఇప్పుడు నా వల్లే కదా లేటు, దానికి ప్రతిఫలం అనుకో. ఈ డబ్బుని నువ్వు 1 ఇయర్ తర్వాత ఇస్తే చాలు, కానీ మూవీ నుండి మాత్రం నన్ను తీసేయకు. నేనొక మంచి యాక్ట్రెస్ ని. నిజంగానే అంటున్నావా? నీకు ఎంత డబ్బు కావాలి? హాయ్, ఎలా ఉన్నావు? హాయ్ చెల్సీ, ఈ రోజు లేట్ గా వచ్చినందుకు సారీ. అది నా తప్పే. ఇంకో $1000 ఇస్తే సరిపోతుందనుకుంటా. నీకు డబ్బు అవసరమైతే నన్ను అడగొచ్చు. మేమిక్కడ సరదాగా ఉన్నాం. మళ్ళీ కలుద్దాం, బాయ్. ఏంటిది? నువ్వేం చేస్తున్నావు? నేను లైవ్ లో ఉన్నానా? నో 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 నో. చెల్సీ బిల్సన్. హాయ్, నేను ఎరిక్. ఏదైనా మెసేజ్ ఉంటే రికార్డ్ చేయండి, నేను తర్వాత మాట్లాడతాను. హాయ్ ఎరిక్, నేను చెల్స్ని. ఊరికి నీకు హాయ్ చెప్దామని ఫోన్ చేశాను. మీ అమ్మకి బిలేటెడ్ బర్త్డే కార్డ్తో విష్ చేద్దామని అనుకుంటున్నాను. ఆమెకి ఆ కార్డ్ని ఇద్దాం అనుకుంటున్నాను, అందుకే కాల్ చేశాను. ఇలా చూడు, నాకు తెలుసు నీతో టైం స్పెండ్ చేయకపోవడం నా తప్పే, బట్ ఇప్పుడంతా ఫినిష్ అయిపోయింది. నన్ను క్షమించు. మనిద్దరం ఎక్కడైనా మీట్ అయ్యి దీని గురించి డిస్కస్ చేద్దామా? సరే, ఓకే, మనం స్కూల్లో మీట్ అవుదాం. ఓకే, అలాగే, బాయ్. చల్సీ, ఏం జరుగుతోంది? ఏం లేదు. దీన్ని ఇక్కడికి తెచ్చావే? యాక్చువల్లీ నువ్వు చదవాల్సింది లా క్లాసెస్ గురించి, మూవీ గురించి కాదు. మామ్, నేను రెండూ చేయగలను. ఇంతకుముందు అలాగే కదా చేశాను. అయ్యుండొచ్చు, కానీ క్లాసెస్ ఇప్పుడు డిఫికల్ట్ గా ఉంటాయి. జాగ్రత్తగా చదవాలి. నేను చదువుతాను, నువ్వేం దిగులు పడొద్దు మామ్. ఈ మూవీ కోసం చాలా డబ్బు ఖర్చు చేస్తున్నావు. ఇంత డబ్బు నీకెక్కడిది? నేను ఒక స్టూడెంట్ సెంటర్లో ట్యూషన్స్ తీస్తున్నాను. ఆ డబ్బుని యూజ్ చేస్తున్నాను. దానికి టైం ఎలా కుదురుతుంది? మామ్, తప్పకుండా చదువుతాను. దానికి సంబంధించి క్లాసెస్ తీస్తున్నాను. ఈ ఇయర్ ఫినిష్ అయ్యేంత వరకు మూవీకి టైం స్పెండ్ చేయనని నాకు మాట ఇవ్వు. ఎందుకంటే నీకు టైం ఉండదు. దీనివల్ల స్కూల్ వర్క్ పెండింగ్ అయిపోతుంది. మామ్, ప్లీజ్ అవన్నీ వద్దు. మామ్, ప్లీజ్ మామ్, నేను హార్డ్ వర్క్ చేస్తాను. అంతేకాదు స్టడీస్ మీద ఫోకస్ నేను చేస్తాను. ఎంతో హార్డ్ వర్క్ చేస్తున్నాను, ఎంతో డబ్బుని పోగొట్టుకుంటున్నాను. ఇంతకు మించి నేను ఖర్చు చేయలేను. మామ్, నేను ఫిల్మ్ చేయడానికి నాకు స్కాలర్షిప్ ఇస్తున్నారు. మరెందుకు నువ్వు వర్క్ చేయాలి చెప్పు? ఎందుకు నా దగ్గర ఈ విషయాన్ని దాచావు చెప్పు? నాకు తెలియడం లేదు మామ్. ఒకవేళ ఇది చెప్తే నువ్వు తప్పుగా అనుకుంటావేమోనని, నువ్వు దిగులు పడతావని చెప్పలేదు. అంతేకాదు, ఇది నీ ప్రమోషన్ టైం కదా. ఇది నీకెంత ముఖ్యమో నాకు తెలుసు. నీకు మూవీని తీయడం ఎంత ముఖ్యమనేది నాకు తెలుసు.
కానీ నువ్వు లాయర్వి కావాలి. అప్పుడే నువ్వు నాకంటే మంచి జీవితాన్ని పొందగలుగుతావు. మామ్, నువ్వేం మాట్లాడుతున్నావు? మన లైఫ్లో మనకేం తక్కువని? దయచేసి ఇలా మాట్లాడుకో. మన లైఫ్లో మనిద్దరం మాత్రమే కదా. అవును, మనిద్దరం మాత్రమే. నువ్వు కరెక్ట్గా చెప్పావు. సరే, టైం అవుతోంది, నేను జాబ్కి వెళ్ళాలి. ఈ రోజు నీ ఎగ్జామ్ గ్రేడ్స్ అవి ఇస్తారు కదా? ఎస్ మామ్, వచ్చాక నీతో చెప్తాను. గుడ్ లక్ ఫర్ యువర్ ప్రమోషన్. చెల్సీ, అవార్డు వచ్చినందుకు నీకు నా అభినందనలు. నిన్ను ఎక్కువగా ఇంప్రెస్ చేసిన విషయం ఏంటి? నాకు ఇన్స్పిరేషన్ మా మామే. మా మామ్ పేరు బెవర్లీ. నాకు మా నాన్న లేరు. నన్నెంతో కష్టపడి పెంచింది. నిజానికి మా మామే నా రోల్ మోడల్. మామ్, ఇది నీకే. థ్యాంక్ యూ. బెవర్లీ బిల్సన్, విస్పర్ ఇన్సూరెన్స్. ఐఎమ్ సారీ, అంతా నా తప్పే. థ్యాంక్స్. హే, మీరు నవ్వితే ఇంకా బాగుంటారు. కానీ అది అంత అవసరం అనిపించట్లేదు. ఈ రోజు చాలా దారుణంగా గడిచింది. అలాగా? ఓ సారీ, నేను తెలియకుండా అడిగేశాను. ఏం పర్వాలేదు. రావాల్సిన ప్రమోషన్ రాలేదు. నేనెలా హ్యాపీగా ఉండగలను? ఆ ప్రమోషన్ దక్కితే బాగుంటుందనుకున్నాను. ఓ ఐఎమ్ సారీ, నేను తెలుసుకోకుండా మాట్లాడాను. ఐఎమ్ సారీ, నా పేరు జేక్. నేను ఇక్కడే పక్కనే ఒక జిమ్ని నడుపుతున్నాను. ఐఎమ్ పెవ్లీ. నైస్ టు మీట్ యూ. నైస్ టు మీట్ యూ. నా మనసు మీకు హెల్ప్ చేయమని అది చెప్తోంది. ప్రమోషన్ పూర్తయిపోయింది, ఇకేం చెయ్యలేం. లేదు లేదు, నేను అలా అనలేదు. నేను మీకు ఒక ఫ్రీ మెంబర్షిప్ ఇస్తాను. మీరు ట్రై చేయండి. దీన్ని మీరు ఫ్రీగా యూజ్ చేయొచ్చు. మీకు ఇష్టం ఉంటేనే వచ్చి జాయిన్ అవ్వచ్చు. మీరు జిమ్కి వచ్చారంటే మీ మైండ్ కాస్త రిలాక్స్డ్గా ఉంటుంది. మీకు చెప్పాలనిపించింది. కాస్త రిలాక్స్ అవ్వాలని అనుకుంటున్నాను. యా, అదే చెప్తున్నాను. ఫ్రీ జిమ్ మెంబర్షిప్పా? దీనివల్ల మీకు ఉపయోగం ఏంటి? ఏమీ ఉండదు. జస్ట్ 3 monthsే కదా. ఒక 3 పర్సనల్ ట్రైనింగ్ ఉంటుంది. వావ్, వినడానికి చాలా బాగుంది. యా, ఇది మీకు ఖచ్చితంగా హెల్ప్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను. మనకి రోజు బాలేదంటే వర్కౌట్ చేస్తే స్ట్రెస్ పోతుంది. ఏదోలా నా మూడ్ చేంజ్ చేయాలనుకున్నారు. చేశాను లేదో తెలియదు కదా. మీరు పని చేయండి. మీ వర్క్ ఫినిష్ అయిన తర్వాత అలా జిమ్కి రండి. మీకు వర్క్అవుట్స్, సప్లిమెంట్స్ అన్ని కూడా ఫ్రీగా నేర్పిస్తాను. స్ట్రెస్ కాస్త తగ్గుతుంది. నిజమే. సరే, టైం అవుతుంది, బయలుదేరుతాను. యా, మిమ్మల్ని త్వరలోనే కలుస్తానని నమ్మకం ఉంది. నీకెలా వచ్చాయి? చెప్పడానికేం లేదు. సారీ, నువ్వు ఆ రోజు కాస్త లేట్, అందువల్లే. అమ్మతో చెప్తావా? చెప్తే తప్పకుండా తిడుతుంది. ఓ, యా, చెప్పు. ఓకే, లోపలికి రమ్మని చెప్పు. హే మీరా. హాయ్, ఎలా ఉన్నారు? నేను బానే ఉన్నాను. నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు. డ్రెస్ తెచ్చుకున్నారా? గ్రేట్, రండి స్టార్ట్ చేద్దాం. ఓకే. ఎక్స్ట్రాస్ అవసరమైతే నాకు డీటెయిల్స్ ని పోస్ట్ చేయండి. లోపలికి రా. హే, ఈ రోజు నీకెలా గడిచింది? బానే గడిచింది. ప్రమోషన్ గురించి దిగులు పడుతున్నాను. నాకు కూడా. లైఫ్లో ఇంకో ఛాన్స్ కూడా ఉంటుంది. అవును. ఈరోజు నేనేం చేశానో తెలుసా? ఈరోజు మంచి డీల్ వచ్చింది. నేను ఈరోజు ఒక మంచి జిమ్లో జాయిన్ అయ్యాను. మనిద్దరికీ మెంబర్షిప్ ఉంది అండ్ పర్సనల్ ట్రైనరు ఉన్నారు. వావ్, థ్యాంక్స్. కానీ నా వల్ల అవుతుందో లేదో చెప్పలేను. మనిద్దరం కలిసి కాస్త టైం స్పెండ్ చేయాలనిపిస్తోంది నాకు. C-ఆ? చెల్సీ,
నాకు నీ పరిస్థితి అర్థం అవుతోంది. ఎరిక్తో బ్రేకప్ అవ్వటం వల్ల చదవడం కాస్త ఇబ్బందిగానే ఉంటుంది, కానీ అందుకోసం మూవీ వర్క్ చేయడం తప్పనిపిస్తోంది నాకు. మామ్ అలా కాదు, ప్లీజ్ దీన్ని నేనే హ్యాండిల్ చేస్తాను. దీని సంగతి నేను చూసుకుంటాను, ఓకే? మామ్, నేను నిద్రపోవడానికి ముందు వర్క్ కంప్లీట్ చేయాలి, సో ఓకే. నీకేదైనా సహాయం కావాల్సి వస్తే నన్ను పిలు. ఏది కావాల్సి వచ్చినా వెనకాడొద్దు. థ్యాంక్స్, అలాంటి అవసరం రాదు. ఓకే, కాట్. చాలా బాగా వచ్చింది. మనం తర్వాత క్లోజ్ Okay. చేద్దాం, సరేనా? షూటింగ్ అది ఎలా జరుగుతోంది? చాలా బాగా జరుగుతుంది. అలాగా? సూపర్ గా ఉంది. తన లాయం కదా. హాయ్ గర్ల్స్, ఎవరికైనా ఎక్స్ట్రా రూమ్ కావాలా? నేను వస్తానని చెప్పానుగా. సండే కూడా ఇంత బిజీగా ఉన్నారు, దట్స్ గ్రేట్. యా ఐ నో, చాలా పనుంది. అమేజింగ్. చర్స్, బ్యాటరీస్. వస్తున్నాను, జస్ట్ 5 minutes. హే చర్స్, కాస్త ఆగు. నా కారు నుంచి బ్యాటరీ తీసుకురావాలి. ఏంటో చెప్పు. నిన్నే చూస్తున్నాడు. ఎవరతను? ఎవరు? హే 2 సెకండ్స్ ముందు తను అక్కడే ఉన్నాడు. ప్రామిస్ గా చెప్తున్నాను. కమ్ ఆన్. ఏంటిది? ఒకవేళ ఇది ఎరిక్ పెట్టుంటాడు కదా. నో నో, తనైతే ఇలా కారు మీద పెట్టడు. లేమా? నా అందాల రాశికి బహుశా లాయం పెట్టాడేమో. అచ్చరే, తను కనిపించడే. ఎవరికి తెలుసు, దాక్కున్నాడేమో. ఇప్పుడే చూసానే. మనం కలిసి ఉండటం నాకు చాలా సంతోషంగా ఉంది. హాయ్ జేక్, తనే నా కూతురు చెల్సీ. హాయ్, నువ్వు ఇక్కడికి వచ్చినందుకు సంతోషంగా ఉంది. మీ అమ్మ నీ గురించి చాలా చెప్పింది. నీకోసం చాలా మంచి వర్కౌట్స్ ఉన్నాయి. నీకు సప్లిమెంట్స్ కూడా నేనే ఇస్తాను. నువ్వు హ్యాపీయే కదా? యా ఎస్. ఓకే నైస్. వర్కౌట్ చేసేటప్పుడు నవ్వుతూనే ఉండాలి. మీరు రెడీయా? రెడీ. ఓకే, రండి మొదలు పెట్టేద్దాం. నువ్వు చూడటానికి అందంగా ఉన్నావంట. దానికోసం డాన్స్ చేయమంటున్నారు. కమాన్. అలాగే ఒకసారి తిరుగు. సూపర్ గా చేస్తున్నావు. నిన్ను లవ్ చేస్తున్నారట, నిన్ను పెళ్లి చేసుకుంటున్నారట. అదృష్టవంతురాలివి. థ్యాంక్ యూ సో మచ్ జేక్. గుడ్ నైట్. త్వరలోనే మీట్ అవుదాం. దీన్ని కాస్త చూడు. జీవితం గురించి అసలు ఏమీ పట్టించుకోకుండా ఏవేవో పోస్ట్ చేస్తున్నారు. అవన్నీ ప్రజలు చూస్తే వాళ్ళకి సంతోషం. ఇది నైట్ ల్యాంప్. ఈమె నీలా ఇంతకుముందు చెల్సీ తోటి టచ్ లో ఉండేది. చెల్సీ తన వల్ల చాలా కష్టాలు పడింది. హై స్కూల్లో చదివేటప్పుడు మిలా చెల్సీ బయటికి వెళ్లిపోయారు. తను షాప్ లో నెక్లెస్ దొంగిలించింది, కానీ చెల్సీకి ఏదీ తెలియదు. తర్వాత ఏమైంది? మిలాని అరెస్ట్ చేసి చెల్సీని ప్రశ్నలు అడగడం కోసం పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్లారు. అప్పుడు నేను కూడా వెళ్ళాను. అయ్యయ్యో, తను చాలా భయపడిపోయింది. నాకు చెల్సీ గురించి బాగా తెలుసు. తను చాలా మంచి అమ్మాయి. ఖచ్చితంగా మిలా లాంటి అమ్మాయిలే ఇది చేసి ఉండాలి.
ఎక్కడికి వెళ్ళిపోయింది అందమైన దేవత? నీకు నా నంబర్ ఎలా దొరికింది? ఖచ్చితంగా ఇది చెప్పే తీరాలా చెల్సీ? ఎవరు నువ్వు? నేను నీకులా తెలుసు. నేను పంపించిన ఫ్లవర్స్ నీకు అందాయా లేదా? నేను నీ గురించి రిపోర్ట్ ఇస్తాను. ఎవరితో? ఎందుకు? నేను నిన్నింకా ఏం చేయలేదుగా. నేను ఏమీ చేయలేదు. జస్ట్ చాప్ ఇట్. నా వల్ల కాదు. నేను నీ దగ్గరికి చేరుకోవాలి. నేను నిన్ను బ్లాక్ చేస్తున్నాను. ఈరోజు నువ్వు వేసుకున్న డ్రెస్ చాలా బాగుంది. నువ్వెక్కడున్నావో నాకు తెలుసు. నువ్వు చాలా అందంగా ఉంటావు. తను నిన్ను భయపెడుతున్నాడా? లేదు. అంతా మిలా వల్లే. నేను నీతో ఆల్రెడీ చెప్పాను కదా. ఇప్పుడేం చేద్దాం? పోలీస్కి ఫోన్ చేద్దామా? ఏమని చెప్పమంటావు? మా అమ్మకి ఈ విషయం తెలిస్తే తను చచ్చిపోతుంది. నన్ను చంపేసినా కూడా పర్వాలేదు. నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఇలా చూడు, ముందు ఆ అకౌంట్ ని డిలీట్ చేయి. అప్పుడే వెబ్ క్యామ్ ఉన్న ఆధారం లేకుండా పోతుంది. నేను చేసింది తలుచుకుంటే నా మీదే నాకు కోపం వస్తోంది. పిచ్చి దానిలో ప్రవర్తించాను. నువ్వు మిలాతో మాట్లాడు. తన వల్లేగా నువ్వు ఈ పని చేసావు. సో తను నీకు హెల్ప్ చేయొచ్చు. అవును, అది కరెక్టే. నాకెందుకో కాస్త భయంగా ఉంది చెల్సీ. నీ అకౌంట్ ని డెలీట్ చేసావు, కానీ నీ పేరు స్క్రీన్ లో ఉంది. దాన్ని పెట్టి ట్రాక్ చేయొచ్చు. ఓకే, ఎలా? కానీ నేను వెబ్సైట్ లో ట్రై చేయొచ్చు. దానికి ఎంతసేపు పడుతుంది? అది నాకు కరెక్ట్ గా తెలీదు. నువ్వేమనుకుంటున్నావు? అందుకు కొంచెం టైం పడుతుంది. ఒకేసారి చేయలేం. ఓకే, హాలోగా తను ఏదో ఒకటి చేసి నా బెడ్రూమ్ లోకి రావచ్చు. పోలీస్ కంప్లైంట్ ఇద్దాం అనుకుంటున్నాను. అది ఖచ్చితంగా బ్యాడ్ ఐడియా. అలా చేస్తే వాళ్ళు నిన్నే కాదు నీ ఫ్రెండ్స్ ని కూడా ఇన్వెస్టిగేట్ చేస్తారు. అయితే ఏంటి? ఏం దాచట్లేదుగా? తను చెప్పేది కూడా కరెక్టే. నాకు తెలిసినంత వరకు ఆ వ్యక్తి మీ అమ్మగారు అయి ఉండాలి. నువ్వేమంటావు? నాకేం చేయాలో అర్థం కావడం లేదు. తన గురించి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడానికి నాకు కాస్త టైం ఇవ్వు. మిలా, ఈలోగా ఏదైనా జరిగితే ఏం చేయాలి? అలా అయితే నేను మీతో రాక్కర్లేదంట. ఒకవేళ అతను మీ కార్ చేసి చేసుకుని వస్తే ఏం చేస్తావు? ఏం లేదులే, నేను చూసుకుంటాను. ఓకే, డోంట్ వరీ. త్వరలోనే అతను ఎవరో మనం కనిపెడదాం. బాయ్ గర్ల్స్. బాయ్. ఖచ్చితంగా వీడై ఉండడు కదా? ఛాన్సే లేదు. నాకు అలాగే అనిపిస్తుంది. ఎరిక్ కాఫీ తాగడానికి రమ్మంటున్నాడు. పర్వాలేదే, త్వరలోనే అంతా నార్మల్ అయిపోయేలా ఉంది. యా. క్యూట్ గా ఉంది కదా? సరే, నేను వెళ్తాను. ఎరిక్ ఎప్పుడైనా ఇక్కడికి రావచ్చు. అన్నట్టు నువ్వు ఓకే కదా? యా ఓకే. నా కోసం వచ్చినందుకు చాలా థ్యాంక్స్. థ్యాంక్స్ ఎందుకు? ఫ్రెండ్ని కాబట్టి రావాలి కదా. గుడ్ లక్. జేక్. హాయ్ జేక్. హాయ్. నేను నిన్ను ఇక్కడ చూస్తానని అస్సలు అనుకోలేదు. నేను కూడా. మీరిక్కడేం చేస్తున్నారు? అదేంటంటే ఒక క్లయింట్తో వర్కౌట్స్ కోసం ఇక్కడికి వచ్చాను. నేను నీకు కంపెనీ ఇవ్వనా? వద్దులేండి, నేను నా బాయ్ ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఓ అలాగా. నీ కంట్లో ఏదో బాధ కనిపిస్తోంది. అదే నాకు అర్థం కావట్లేదు. నీకేమైనా హెల్ప్ కావాలా? నో, ఐఎమ్ ఓకే. కాసేపటి క్రితం కొంచెం టెన్షన్గా ఉన్నాను, బట్ ఇప్పుడు ఓకే. మన ఇద్దరం కలిసే వర్కౌట్స్ చేస్తున్నాం కాబట్టి నన్ను పరాయి వాళ్ళ అనుకోవద్దు. అలా అనుకోను, ప్రామిస్. గుడ్. కొంచెం నవ్వు. ఇప్పుడు బాగున్నావు. ఓకే, మీ మామని అడిగానని చెప్పు. యా ష్యూర్. మళ్ళీ కలుద్దాం. యా. హే, సారీ, కొంచెం లేట్ అయింది. హాయ్. నిన్ను చూసి చాలా సంవత్సరాలు అయినట్టుగా ఉంది. నాకు అర్థం అవుతుంది. అందుకనే ఇప్పుడు మీట్ అవ్వాలనుకున్నాను. పోయినసారి జరిగింది కొంచెం వేడిగా అనిపించింది. యా. ఎరిక్, నన్ను క్షమించు ప్లీజ్. నన్ను కూడా క్షమించు.
నేను యాక్చువల్గా నిన్ను అర్థం చేసుకోవాలి, కానీ నా గురించి నువ్వేమీ చేయలేదని నా మనసు కనిపిస్తూ ఉంటుంది. నిన్ను హర్ట్ చేయాలని నేనెప్పుడూ అనుకోలేదు. కావాలంటే మనం ఫస్ట్ నుంచి మొదలు పెడదామా? యా, నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. రేపు నైట్ డిన్నర్కి వెళ్దామా? డేటా? యా. నేను దానికోసం ఎదురు చూస్తున్నాను. దొరికాడు. హాయ్ బాస్. హాయ్, ఏం కావాలి? కాదు, నేను ఇది మా ఫ్రెండ్ ఇల్లు అవునో కాదో చూడడానికి వచ్చాను, కానీ రాంగ్ అడ్రస్కి వచ్చినట్టున్నాను. డిస్టర్బ్ చేశాను, సారీ. ఒక్క నిమిషం, మీరు వెళ్ళొద్దు. మీరు తప్పుగా అనుకోకపోతే నాకు హెల్ప్ చేస్తారా? నాకు బ్యాక్ పెయిన్ ఉంది కాబట్టి ఆ ట్రక్లో ఉన్న థింగ్స్ని తీసుకొచ్చిస్తారా? మీకు ఎటువంటి సమస్య లేకపోతేనే నాకు హెల్ప్ చేయండి, లేదంటే నో ప్రాబ్లం. యా షూర్, చేస్తాను. యా, ఇల్లు అదిరింది. థ్యాంక్ యూ. మా అమ్మ చనిపోవడానికి ముందు ఇది కట్టింది. సారీ, తెలియక అడిగాను. అది మేమెవరూ ఊహించినది ఒక చిన్న యాక్సిడెంట్. ఓ, వినడానికి బాధగా ఉంది. మెట్ల మీద నుంచి జారిపడి తను చనిపోయింది. ఓ, దీన్ని ఓపెన్ చేయలేదు, సారీ, లాక్ చేసినట్టు. ఈ డోర్ లాక్ అయిపోయినట్టుంది, నేను ఓపెన్ చేస్తాను. నేను నిద్రపోబోతున్నాను. ఈ రోజు నువ్వు నాకు కనిపించలేదు. బానే ఉన్నావు కదా? గుడ్ నైట్. మామ్, నన్ను క్షమించు. నా వల్ల నీకు చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. నేను సారీ చెప్తున్నాను. నేను నిన్ను చాలా కష్టపెట్టాను, టెన్షన్ పెట్టాను కూడా. కొన్ని సమయాల్లో హాట్గా బిహేవ్ చేయాల్సి వచ్చింది. నిజం చెప్పాలంటే నాకు స్కూల్కి వెళ్ళడం చాలా బాధగా ఉంది, కానీ నేను డిగ్రీ సంపాదించడం చాలా ముఖ్యమని నాకు తెలుసు. నా కోసం నువ్వు చాలా కష్టపడుతున్నావు. ఇకపై నిన్ను ఇబ్బంది పెట్టలేను. ఏంటిదంతా? నువ్వెప్పటికీ నన్ను కష్టపెట్టవు చెల్సి. నిన్ను తలుచుకుంటే నాకు నిజంగా గర్వంగా ఉంది తెలుసా? థ్యాంక్ యూ. I love you. Hey, I love you too so much. నా అనురాగ దేవతకి ఇది నీకోసమే. హాయ్ సారా. హాయ్ చెల్స్. రేపు మనిద్దరం కలిసి కారులో వెళ్ళిపోదామా ఏంటి? నేను మా మామ్ రేపు మెట్రో స్ట్రీట్ జిమ్ లో ఉంటాం. ఈవినింగ్ 6 o'clockకి నువ్వు అక్కడికి వచ్చేస్తావా? నువ్వు వెబ్సైట్ లోకి వెళ్ళాలంటే విజిటర్స్ పాస్ ఉండాలి. ఓకే, నేను మార్నింగ్ ఆ పని పూర్తి చేస్తాను. నేను ఖచ్చితంగా వచ్చే తీరాలా? యా, తప్పకుండా. అన్నట్టు సారా, థ్యాంక్ యూ. ఓకే, మనం రేపు కలుద్దాం. బాయ్. ఓకే, బాయ్.
ఐఎమ్ చెల్సీ, నేను ఇప్పుడు అవైలబుల్ గా లేను, సో మీ వాయిస్ మెసేజ్ ని రికార్డ్ చేయండి. చెల్సీ నేను నీతో వెంటనే మాట్లాడాలి, సో నాకు కాల్ చేయి, ఓకేనా? చెల్సీ, నేను ఆ రోజు పార్క్ లో చూసానని చెప్పాను కదా, తనే నీ జిమ్ ట్రైనర్. నేను ఇప్పుడు తను చూశాను, తనే ఫాలో అవుతున్నాను. నువ్వు జాగ్రత్తగా ఉండు. హాయ్. నా నిద్ర పాడు చేశారు. ఐఎమ్ సారీ. నేను ఇక్కడ పక్కనే ఒకరికి సప్లిమెంట్స్ ఇద్దామని వచ్చాను. నేను నీకు ఇస్తానని చెప్పాను కదా, అదే ఇది. దీన్ని నేనే నీకోసం చేశాను. ఇది నా ఫార్ములా. చెల్సీ, నేను ఆ రోజు పార్క్ లో చూసానని చెప్పాను కదా, తనే నీ జిమ్ ట్రైనర్. జాగ్రత్తగా ఉండు. ఓకే థ్యాంక్ యూ. నా కోసం తీసుకొచ్చారు కదా. సారా కాసేపట్లో వచ్చేస్తుంది, నేను స్కూల్ కి బయలుదేరాలి. ఇది ఇచ్చినందుకు థ్యాంక్స్. ఏదైనా సమస్య? లేదు, అలాంటిదేమీ లేదే. ఏం లేదు, నేను స్కూల్ కి రెడీ అవ్వాలి అంతే. తర్వాత ఇంకొక విషయం, నాకు వేరే దారి కనిపించలేదు. ఏం చేస్తున్నావే? మరిద్దరం కలిసి ఒక రైడ్కి వెళ్దాం. తనని అలాగే వదిలిపెట్టి రావడానికి మనసు రాలేదు. నా ప్లాన్ మొత్తాన్ని చెడగొట్టేస్తుంది కదా. ఓకే, బొకేలో ఉన్నటువంటి ఫ్లవర్ ఫ్లేవర్ని ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నావు తెలుసా? అది నా అనురాగ దేవతకు సొంతం. బాగుంది కదా? ఇంటికి వచ్చేసా. తన పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఈ రోజు కోసమే ఇన్ని రోజులుగా నేను కలలు కంటూ ఉన్నాను. నేను నిన్ను చూసిన క్షణం నుంచి ఇలా అయిపోయాను. ఆ తరువాతే నేను నీ గురించి తెలుసుకోవడం మొదలుపెట్టాను. ప్లీజ్ మమ్మల్ని వదిలే. నేను నీ గురించి ఎవరితోనూ చెప్పు. నేను నిన్ను ఒంటరిగా వదిలేసి వెళ్తున్నాను, కానీ మళ్ళీ వస్తాను. హాయ్, నేను చెల్సీని. నేను ఇప్పుడు అవైలబుల్ గా లేను, సో వాయిస్ మెసేజ్ పెట్టండి. హే నేనే. ఏంటి ఇంకా స్నానం చేస్తున్నావా? నేను మీ ఇంటి బయటే ఉన్నాను. హాయ్ ఎరిక్, చెల్సీ ఇంట్లో లేదా? తెలీదు, నేను చాలా సేపటి నుంచి తలుపు కొడుతున్నాను, కానీ ఎలాంటి రిప్లై లేదు. ఆశ్చర్యంగా ఉంది. యా. తన కారు ఇక్కడే ఉంది. ఈ రోజు నేను తన్ని జిమ్ లో కలుస్తానన్నాను. సారాని రమ్మన్నాను. ఓ, డోర్ ఓపెన్ చేసే ఉంది. చెల్సీ, ఎరిక్ వచ్చాడు. చెల్సీ, చెల్సీ, చెల్సీ,
తన థింగ్స్ అన్ని ఇక్కడే ఉన్నాయి. ఇంకెక్కడైనా ఉందేమో చూసొస్తాను. ఓకే. చెల్సీ, చెల్సీ, తన కార్ కీస్ ఇక్కడే ఉన్నాయి. సెల్ లేకుండా తను ఎక్కడికి వెళ్ళదు. ఆశ్చర్యంగా ఉంది డీన్. నాకు చాలా భయంగా ఉంది. నువ్వేం భయపడకో ప్లీజ్. తన ఫ్రెండ్స్ తో ఎక్కడికి బయటకు వెళ్ళి ఉంటుంది. తన ల్యాప్ ను ఓపెన్ చేసి చూడు. సోషల్ మీడియాలో ఏదో ఒకటి అప్లోడ్ చేసే ఉంటుంది. కొంచెం చెక్ చేసి చూడు. ఇంకా సేపట్లో నా పని పూర్తయిపోతుంది. నేను వెంటనే ఇంటికి వచ్చేస్తాను. ఓకే ఓకే, థ్యాంక్స్. ఓకే, బాయ్ బాయ్ బాయ్. హాయ్ సరా, నేను ఎరిక్. అలాగే చెల్సీ వాళ్ళ అమ్మగారు కూడా నాతోనే ఉన్నారు. చెల్సీ కనపడటం లేదు. తన గురించి నీకేమైనా తెలిస్తే వెంటనే నాకు మెసేజ్ చేయి. మేము వెయిట్ చేస్తూ ఉంటాం. థ్యాంక్స్ ఎరిక్. నాకు ఇలా చేయడం ఇష్టం లేదు, అయినా మిలాకి కాల్ చెయ్యాలి. హాయ్ బెవెలీ. తనిక్కడ లేదు. ఏమైంది? మాకు తెలియడం లేదు. నేను ఇంట్లోనే ఉన్నాను. తన బాయ్ ఫ్రెండ్ కూడా వచ్చాడు. ఓకే, ఈరోజు నేను తన్ని చూడలేదు. మిలా, చెల్సీ తన కార్ కీస్ ఫోన్ అన్నీ ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళింది. ఆశ్చర్యంగా ఉంది. దీనికి తనే కారణమై ఉంటాడా? ఎవరు? తనని ఎవరో ఆన్లైన్లో ఫాలో అవుతున్నారు. ఫిలిం తీసేటప్పుడు కూడా పార్కులో కూర్చొని తన్నే వాచ్ చేస్తూ ఉన్నాడు. కారు మీద కూడా ఫ్లవర్స్ పెట్టి వెళ్ళాడు. ఇది డేంజరస్ విషయమా? తను పోలీసులకి ఈ విషయం తెలిస్తే చాలా బాధపడతానన్నాడు. మేము పోలీస్కి ఇన్ఫార్మ్ చేద్దాం అనుకుంటున్నాం. మీతో ఇంకో ముఖ్యమైన విషయం చెప్పాలి. ఇప్పుడేమంటావు మిలా? మీరు నా మీద కోపంగా ఉన్నారని తెలుసు, కానీ ఇది చాలా ముఖ్యమైన విషయం. మనం ఊహించినట్టు జరగకూడదు. ఒకరోజు రాత్రి తన బాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్ అయిందని ఫీల్ అవుతూ ఉంది. ఇంకా మూవీ కూడా కంప్లీట్ అవ్వలేదని చాలా బాధపడింది. సో తనకి నేను హెల్ప్ చేయాలనుకున్నాను. నువ్వేం చేసావు మిలా? తన కోసం నేను ఒక వెబ్కామ్ ఛానల్ను ఓపెన్ చేశాను. ఏమన్నావు? దానికి ఆన్లైన్లో చాలా డబ్బు రావాలని కోరుకున్నాను. దాని పేరు డాలియాస్ డ్రీమ్ వరల్డ్. ఐఎమ్ సారీ, నన్ను క్షమించండి. ఇదిగో ఇక్కడుంది. హలో, ఎవరైనా ఉన్నారా? ప్లీజ్ హెల్ప్. సారా ఇక్కడే ఉన్నావా? నాకు వినిపిస్తుంది చెల్సీ. ఆర్ యు ఓకే? ఐఎమ్ ఓకే. మిమ్మల్ని అరవకూడదని చెప్పానా లేదా? నో నో. నోరు మూసుకుని ఉండాలి. నీకు ఈరోజు లక్ లేదనుకుంటాను. తప్పుడు చోటుకి, అది కూడా తప్పుడు టైంకి వచ్చాకనే. హాయ్, నేను లియా. ఏమైంది? హే, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? నేను పంపించిన మెసేజ్ కి రిప్లై ఇవ్వలేదే. ఆ వ్యక్తి అకౌంట్ గురించి ఏమైనా తెలిసిందా? అసలు చెల్సీ ఎక్కడికి వెళ్ళిందో తెలియటం లేదు. ఖచ్చితంగా దారుణమైన వాడే అయి ఉంటాడు. మెసేజ్ అంతిన వెంటనే కాల్ చేయి. పరిస్థితి మనం ఊహించిన దానికన్నా చాలా చాలా దారుణంగా మారింది. ఏమంటున్నారు? ఒక్కోసారి అమ్మాయిల్ని ట్రాప్ చేసి వాళ్ళు ఏం చేయడానికైనా వెనకాడరు. ఓ గాడ్. ప్లీజ్ తప్పుగా అనుకోవద్దు. బట్ ఎప్పుడు వాళ్ళ వల్ల సమస్య రాదు. కానీ కొన్ని సమయాల్లో వాళ్ళ వల్ల ప్రమాదం ఉంటుంది కదా. తెలిసిన విషయాలతోనే వాళ్ళని ట్రేస్ చేయాలి. మీరు ఆ ప్రైవేట్ వెబ్ ఛానల్ని చూసారా? మేము ఆల్రెడీ వెబ్సైట్ని లాగిన్ చేసి చూసాం. అన్నీ డిలీట్ చేసి ఉంచారు. మీరు సైట్ ఆపరేటర్కి ఫోన్ చేసి ఏదైనా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయొచ్చేమో చూడండి. లీగల్గా సాధ్యపడదు. చెల్సీ అడల్ట్, సో ఇది క్రైమ్ కాదు. బట్ దీన్ని క్రియేట్ చేసే వారి దగ్గర నుండి మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ సేకరించవచ్చు. అది మిలా. ఎవరు తను? మిలా వాల్టర్స్. తాను చెల్సీకి హై స్కూల్ క్లాస్మేట్. 2 వీక్స్ ముందే వాళ్ళు కలిశారు. తనే ఇదంతా క్రియేట్ చేసింది. యా, అర్థమైంది. నాకు తన నంబర్ కావాలి. అన్నట్టు తను రీసెంట్ గా ఎవరినైనా కలిసిందా? చూడండి, తను మూవీ తీసింది. అక్కడికి కొత్తగా ఎవరైనా వచ్చి ఉండొచ్చు అనుకుంటున్నాను.
మీరు జిమ్లో జాయిన్ అయ్యారు కదా, అది అవును, ఆ మెట్రో స్ట్రీట్ జిమ్. ఆ ట్రైనర్ పేరు జేక్. అక్కడే జాయిన్ అయ్యాం. ఓకే, కానీ ఇంట్లో ఏ సమస్య లేనట్టుగా మీరు అన్నారు కదా. ఒకవేళ తనకి తెలిసిన వాళ్లతో తను వెళ్ళుండొచ్చేమో. ఉదయం 8 గంటల నుండి తను కనిపించట్లేదు అన్నారు. అప్పుడే తన్ని లాస్ట్గా చూశాను. నువ్వు ఒకరిని లవ్ చేస్తున్నావని నాకు తెలుసు. వాడి వల్ల నీకు ఇవ్వాల్సిందేది ఇవ్వలేకపోయాను. వన్నదులే, నేను నిన్ను చూసుకుంటాను. నా బుజ్జి కదా, నా బంగారం, అడవకూడదు. నొప్పి కలగకుండానే నిన్ను చంపేస్తాను. బాధపడకు, తనని కష్టపెట్టను. హే, ఇట్స్ లియాన్. ఏంటి విషయం? ఇప్పుడు నేనేదో ఒకటి చేసే తీరాలి. Yes, go straight. Turn right. You'll reach 3 in your location. నువ్వేం దిగులు పడకో. తప్పంతా నాదే డీన్. నేనే చాలా కష్టపెట్టాను. దీనంతటికి నేనే కారణం. లేదు, అలా ఏం కాదు. ఇప్పుడేమైందో చూసావా? డబ్బు కోసం ఆన్లైన్లో ఇంత దారుణమైన పని చేసింది. నా కూతురిలా చేస్తుందని నేను కళ్ళు కూడా అనుకోలేదు. నేను తన్ని సరిగ్గా పెంచలేదు డీన్. నిన్ను నువ్వు తక్కువగా చూసుకోవడం మానే. నేను చెప్పేది విను. మన అమ్మాయి ఎంతో తెలివైంది. అంతేకాదు, తను ఎంతో గుణవంతురాలు కూడా. అర్థమైందా? నీలాగే తను ఎంతో అందమైంది, తెలివైంది, క్రియేటివ్ మైండ్ ఉన్నది. దానికి కారణం ఎవరు? ముమ్మాటికి నువ్వే. ఆ సంగతి ఎప్పుడూ మర్చిపోకు. ఎక్కడున్నా తనని కనిపెడదాం. డిటెక్టివ్ మ్యామ్, నేను ఇంకోసారి చూడొచ్చా? ప్లీజ్. వెళ్ళి చూడు. థ్యాంక్స్. చూసావా లేదా? యా, థ్యాంక్స్.
మీ ఫ్రెండ్కి జరిగింది తలుచుకుని నేను చాలా బాధపడుతున్నాను. ఈ విషయంలో మీరు కూడా ఇన్వాల్వ్ అయినట్టున్నారు. ఏంటి? నాకు చెల్సీకి జరిగిన సంఘటనకి సంబంధం లేదు. మీరు ఆఫీస్కి వస్తే మాకు కొంచెం వీలుగా ఉంటుంది. నేనేదైనా తప్పు చేశాననుకుంటున్నారా? నో, ప్రస్తుతానికి లేదు. బట్ ఆఫీస్కి రాకపోతే అలాగే జరుగుతుంది. నేను ఉదయాన్నే కొన్ని పనులు పూర్తి చేయవలసింది. పూర్తి చేసి రావచ్చా? యా, చూద్దాం. డిటెక్టివ్, ఒక్క నిమిషం. ఏంటో చెప్పు. ఇది తన ఫోన్. తన ఫింగర్ ప్రింట్ ని యూజ్ చేసి ఫోన్ అన్లాక్ చేశాను. ఈ నేమ్ అండ్ అడ్రస్ కోసమే తను ఇక్కడికి వచ్చారు. మీకు ఇతని గురించి తెలుసా? ఆధారాన్ని దాచిపెట్టావా? యా, నాకు తెలుసు. హాయ్ ఏంజల్. నేను నిన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. బాగా ఆకలిస్తుంది కదా? నీ లవ్వర్ చనిపోతాడని తెలిస్తే నీకు కాస్త బాధగానే ఉంటుంది. కానీ నాకు వేరే దారి లేదు. నేను వాడిని చంపేస్తాను. నేను నిన్నెంతగా ప్రేమిస్తున్నాను తెలుసా? ఇప్పుడు నేను ఈ కట్లు విప్పేస్తాను కాబట్టి నువ్వు అరవకూడదు. ఓకే? ఓకేనా? దయచేసి ఈ టీ నాకు ఇవ్వద్దు. నాకు కళ్ళు తిరుగుతున్నాయి. నా వల్ల కావట్లేదు. నాకు చాలా నీరసంగా ఉంది. ఓకే, కానీ ఈ విషయంలో మనం ఒకరినొకరం నమ్ముకోవాలి. నాకు తెలిసిన విషయం ఏంటంటే నువ్వు అతి త్వరలో నన్ను ప్రేమిస్తావని కూడా తెలుసు. నువ్వొక హంతకుడివి. నువ్వొక పిచ్చోడివి. నీకసలు మనస్సు అనేదే లేదు. ఇకపై నువ్వెప్పుడు నాతో ఇలా మాట్లాడకూడదు. వద్దు ప్లీజ్. నేను నీకు టైం ఇస్తాను. నా గురించి నువ్వు ఆలోచించు. నాకు జిమ్లో కొంచెం పని ఉంది. సాయంత్రం త్వరగా వచ్చేస్తాను. నీకోసం టీవీ ఆన్ చేసి వెళ్తున్నాను. ఇంకో విషయం, నేను నిన్ను చూస్తూనే ఉంటాను. చెప్పండి. జేక్, డిటెక్టివ్ మోనికా మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు. యా, రమ్మని చెప్పు. హే మిస్టర్ పీటర్స్, Yeah. నేను డిటెక్టివ్ మోనిటాని, ఎల్ఈపిడి. మిమ్మల్ని నేను కొన్ని ప్రశ్నలు అడగాలి. తప్పకుండా, మీరు కూర్చోండి. చెప్పండి. మీ కొత్త క్లయింట్ చెల్సీ విల్సన్ ఉన్నారు కదా, తను మిస్సింగ్. తన గురించి అందరి దగ్గర నేను ఇన్వెస్టిగేట్ చేస్తున్నాను. కొన్ని రోజులుగా తను విచిత్రంగా ప్రవర్తిస్తుందట. వినడానికే చాలా బాధగా ఉంది. నిన్ననే చెల్సీని ఆ రూజ్వెల్ట్ పార్క్ దగ్గరున్న ఒక కాఫీ షాప్ లో చూశాను. తన బాయ్ ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నానని చెప్పింది. కాసేపు తనతో మాట్లాడి నేను బయలుదేరి వెళ్ళిపోయాను. ఆ టైంలో పార్క్ లో మీరేం చేస్తున్నారు? నేను నా క్లయింట్ ని మీట్ అవడానికి అక్కడికి వెళ్ళాను. ఆ క్లయింట్ పేరేంటి? క్రిష్ ఫీల్డ్స్. వాషింగ్టన్ మహానగరంలో మళ్లీ మునుపటి స్థితి ఏర్పడింది.
వాతావరణం అధిక ఉష్ణోగ్రత ఉన్నట్టుగా సూచించబడింది. ప్రజలందరూ సముద్రపు ఒడ్డుకు చేరుకుంటున్నారు. రేపు ఎల్లుండి కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండవలసిందిగా కోరుతున్నాం. లాస్ ఏంజల్స్ నుంచి ఒక ముఖ్యమైన సమాచారం. నా వెనుక ఒక వ్యక్తి డెడ్ బాడీ ఉంది. ఇది ఈ రోజు ఉదయమే తెలిసింది. ఇతని పేరు లైమ్. ఇతని వయసు 21 సంవత్సరాలని తెలిసింది. ఈ విషయం తెలియగానే తన కుటుంబ సభ్యులందరూ శోకసంద్రంలో మునిగిపోయారు. ఇతన్ని ఎవరు హత్య చేసుంటారా అని పోలీసులు తీవ్రంగా విచారణ చేస్తున్నారు. అంతేకాకుండా సెంట్రల్ డివిజన్ LIPD నుంచి దీని గురించి విచారణ జరుగుతోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలతో మళ్ళీ కలుద్దాం. మీరు ఎప్పుడైనా చెల్సీని ఆన్లైన్ లో కాంటాక్ట్ చేశారా, లేదంటే తనకి ఫ్లవర్స్ పంపించారా? లేదు 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 లేదు. నేను చెల్సీకి 2 times ట్రైనింగ్ ఇచ్చాను, అది కూడా వాళ్ళ అమ్మగారితో పాటు. మీరు ఎప్పుడైనా డాలియాస్ డ్రీమ్ హౌస్ అనే వెబ్సైట్ ని విజిట్ చేశారా? దాని గురించి నాకేం తెలియదు. మగవారు ఆడవాళ్ళని చూసే లైవ్ వెబ్కామ్ ఛానల్ అది. పిచ్చి వాళ్ళు. కానీ నేనైతే అలాంటి వాడిని మాత్రం కాదు. దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం, ఎందుకంటే బయట నా కోసం క్లయింట్స్ చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఓకే, నేను అడగాల్సినవి అడిగేశాను. ఓకే, మీ టైంకి చాలా థ్యాంక్స్. అది నా బాధ్యత. ఇంకేదైనా తెలుసుకోవాలంటే మీకు కాల్ చేయొచ్చు కదా? యా, తప్పకుండా కాల్ చేయండి. థ్యాంక్ యూ. వచ్చినందుకు చాలా థ్యాంక్స్. యా, థ్యాంక్స్. డిటెక్టివ్, ఏమైనా మర్చిపోయారా? యస్, ఆఖరిగా ఒక ప్రశ్న. అన్నట్టు మీకు లైమ్ క్రేగ్ తెలుసా? తనెవరో తెలుసుకోవచ్చా? ఈ రోజు ఉదయం తను డంప్స్టర్స్ లో చనిపోయాడు. తన ఫోన్లో మీ పేరు అండ్ అడ్రస్ ఉంది. ఓ అలాగా. ఇక్కడ చాలా మందికి నా అడ్రస్, నా ఫోన్ నెంబర్ తెలిసే అవకాశం కూడా ఉంది. జిమ్ లో జాయిన్ అవడానికి కూడా వస్తారు. వాళ్ళ గురించి నాకు మిగిలిన విషయాలు ఏవి కూడా తెలియవు. కోఆపరేట్ చేసినందుకు థ్యాంక్స్. ఒకవేళ అవసరమైతే కాల్ చేస్తాను. తప్పకుండా. థ్యాంక్స్. నువ్వొక హంతకుడివి. అతను చనిపోయాడు. నువ్వొక పిచ్చోడివి. సారా, 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 సారా. మనం ఇక్కడి నుంచి వెళ్ళాలి సారా. వీలైనంత వరకు కావలసిన పేపర్స్ అన్ని కలెక్ట్ చేశాం. ఇక మనం బయలుదేరడమే తరువాయి. నేను ఫస్ట్ కెఫేల్ నుంచి స్కూల్ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓ డిటెక్టివ్. హాయ్ డిటెక్టివ్. హాయ్ మిసెస్ విల్సన్. ఈరోజు జిమ్ లో జేక్ ని కలిసి మాట్లాడాను. జరిగిన విషయాలేవి అతనికి తెలియలేదు. కానీ ఒక ఇంట్రెస్టింగ్ అయిన విషయం ఉంది. తనొక నేషనల్ క్రిమినల్ అని మాకు డేటాబేస్ ద్వారా తెలిసింది. తనని ఇదివరకే 2 సార్లు అరెస్ట్ చేశారట. డొమెస్టిక్ వైలెన్స్ కోసం కూడా అతను 2 సార్లు జైల్లో ఉన్నాడట. అంతేకాదు అతనికి అమ్ముండేదట, కానీ ఆమె చనిపోయింది. వాడు జైలు నుంచి బయటకొచ్చాక మెట్లు దిగుతున్నప్పుడు స్లిప్ అయి కింద పడ్డారు. దాంతో మెడ విరిగిపోయింది. చాలా దారుణమైన యాక్సిడెంట్. ఓ, ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. వినడానికి భయంగా ఉంది.
ఇలా మనం చెల్సీని కలవగలమని మీరు అనుకుంటున్నారా? చెప్పండి. అది నేను ఖచ్చితంగా చెప్పలేను. వాడికి విరుద్ధంగా నా దగ్గర ఇప్పుడు ఏ సాక్ష్యాలు లేవు. బట్ డెఫినెట్ గా ఫాలో చేస్తాను. మీరేం దిగులు పడకండి. ఆ వెబ్సైట్ విషయం? ఆ ఓనర్స్తో మాట్లాడుతున్నాను. వాళ్లకే యాక్సెస్ చేయడానికి కష్టంగా ఉందట. అందుకే జడ్జ్తో వారంటీ ఇవ్వమని చెప్పాను. థ్యాంక్ యూ డిటెక్టివ్. బయలుదేరదామా? అరిచామంటే చంపేస్తా. యా జేక్, నేనే బిల్ని, మీ పక్కింటి అతన్ని. నేను మీ అమ్మగారి ల్యాండ్ మూవ్ పర్మిషన్ తీసుకొచ్చాను. వద్దు, ఇప్పుడు మీరేమీ రావద్దు. మీకు మీకు కుదిరితేనే మళ్ళీ వచ్చి ఇవ్వండి. లేదు జాక్, నేను ఎప్పుడే ఇచ్చి తీరాలి. ఎందుకంటే ఈ రోజు రాత్రికి నేను టౌన్కి వెళ్తున్నాను. అది నా ట్రక్లో ఉంది. దాన్ని తీయడానికి నీ సాయం కావాలి. కొంచెం సాయం చేస్తావా? అరిచామంటే పగిలిపోతాయి. ఓకే బెన్, నేనే బయటకు వస్తున్నాను. నేను ఇప్పుడే వచ్చేస్తాను. టైం అయిపోయింది, వెళ్దామా? ఈ రోజుతో నీ లైఫ్ ఫినిష్. నేను చెప్పాను కదా, తప్పుడు చోటుకి తప్పుడు టైంకి వచ్చామని. మామ్, ఇది నీకోసమే. థ్యాంక్ యూ. ఏంటిది? ఫిట్నెస్ లైఫ్ న్యూట్రిషన్. జేక్ పీటర్స్ అని వస్తుంది. వీడేనా వాడు? హే బావలి, ఏదైనా దొరికిందా? ఒక ప్రోటీన్ లెవెల్ దొరికింది. అదొక ఫిట్నెస్ లైఫ్ న్యూట్రిషన్ది. జేక్ పీటరే దాని ఓనర్ అని అందులో ఉంది. ఆహా. 2 నెలలకు ముందు ఆ కంపెనీ దివాలా తీసింది. కానీ దాని గురించి బాధపడకుండా దాన్ని ఇంకా డెవలప్ చేస్తూనే ఉన్నారు. ఇంట్రెస్టింగ్. ఓకే, తను అస్సలు ఎంత మాత్రం అర్థం కాడు. ఆ డిటెక్టివ్ దాన్ని కూడా ఇంటర్వ్యూ చేసింది. దాని గురించి చెప్తాను గానీ నువ్వు ఇంట్లోనే ఉంటున్నావా? ఒకవేళ తను కాల్ చేయొచ్చు, రావచ్చు. ఏదైనా ఉంటే నాతో వెంటనే చెప్పు, ఓకేనా? యా, తప్పకుండా. అతని వేరస్ డౌన్ టౌన్ లో ఉంది. అందుకే నాకు ఐడియా. హలో, మీరు లైన్లో? ఏదైనా తెలిసిందా? ఏం అర్థం కావట్లేదు. ఏదో జేక్ కంపెనీ అట. 2 నెలల క్రితం పాత వస్తువులు అమ్ముతూ ఉండేవాడట. ఇదంతా ఎక్కడ పూర్తవుతుందో ఏంటో అర్థం కావట్లేదు. అసలు దీనికి మూల కారణం ఏంటో మనం సరిగ్గా తెలుసుకోవాలి. మిలానే కాల్ చేస్తుంది. హాయ్ మిలా, ఏమైనా తెలిసిందా? హాయ్ మిస్సెస్ బెల్సన్. అవును, నా ఫ్రెండ్ లైమ్ ఉన్నారు కదా, ఆ వెబ్సైట్ ట్రాక్ చేశారు కదా. అతను ఏమైందో చెప్పు. ఏం చెప్పాలో నాకు అర్థం కావటం లేదు. అతని బాడీని ఉదయమే కనిపెట్టారు. ఓ మై గాడ్, నువ్వు ఓకే కదా? వినడానికి కష్టంగా ఉంది. నేను ఓకే వెల్సన్, కానీ నేను అతని ఫోన్ని ఓపెన్ చేసి చూశాను. అప్పుడే నాకు ఆ వెబ్సైట్లో ఉన్న పర్సన్ అడ్రస్ దొరికింది. ఆ వ్యక్తి పేరు జేక్ పీటర్స్. ఆ పేరుని నేను డిటెక్టివ్ మోనికా కూడా చెప్పాను. జేక్ పీటర్స్ కాస్త ఆగు. అయినా తను నాతోటి వెబ్సైట్ గురించి ఏది చెప్పలేదే. తనకి కన్ఫర్మ్ అవ్వకపోవటం వల్ల ఏమీ చెప్పలేదనుకుంటాను. నా బాయ్ ఫ్రెండ్ హ్యాక్ చేసేటప్పుడు అతని వెబ్సైటే మాకు కనిపించింది. నాకు తెలిసిందల్లా తను మార్నింగ్ ఫోన్ ఓపెన్ చేసినప్పుడు అతని అడ్రస్ ఇంకా అతని నేమే దొరికింది. కానీ అతనేనా అని నమ్మకంగా చెప్పలేను. కాస్త నాకు అడ్రస్ సెండ్ చేయగలవా? ఓకే, పంపిస్తాను. థ్యాంక్ యూ మిలా. నీ ఫ్రెండ్ని తలుచుకుంటే బాధగానే ఉంది. తనే జేక్ ఎవరు? ఆన్లైన్ లోకి వచ్చాడు.
అనుకున్నాను. జిమ్ లో ఉండేవాడా? అవును, వాడే. తను నాకు అడ్రస్ పంపిస్తానన్నాడు. సరే, ఇప్పుడు రైట్ తీసుకుందాం. నేను నీకోసం మాత్రమే బాధపడుతున్నానని తెలుస్తోందా? నువ్వు లేకుండా క్షణం కూడా జీవించలేను. నేను నిన్ను చూసుకుంటాను. చచ్చేంత వరకు ప్రేమను కురిపిస్తాను. నువ్వు అది త్వరలోనే అర్థం చేసుకుంటావు. చెల్సీ, చెల్సీ, నేనే చెల్సీ. అమ్మని వచ్చాను. చెల్సీ, లోపల లోపల ఉన్నావా? ఉన్నావా? చెల్సీ, ఉన్నావా? శబ్దం వచ్చింది కదా? అవును, వెనక వైపుకి వెళ్దాం పద. Oh my God! Oh my God! ఇది ఓపెన్ లో ఉంది. సారా, నేను లోపలికి వెళ్ళి చెక్ చేస్తాను. నీకేం కాలేదు కదా? ఓకే కదా? నాకు తల నొప్పిగా ఉంది. ఏం జరిగింది? తాను ఏదో స్ప్రే చేశాడు. అది చాలా దారుణంగా ఉంది. చెల్సీ ఇక్కడుందా? తెలీదు. చెల్సీ ఇక్కడే ఉండాలి. ఇక్కడే ఉండాలి. ఇప్పుడు ఇక్కడ ఎవరు లేరు. ఇతనెవరు? ఎవరో తెలీదు. నేను ఇప్పుడే బయటకొచ్చా. ఓ మై గాడ్, ఇతను చనిపోయాడు. వెంటనే పోలీస్కి ఇన్ఫార్మ్ చేద్దాం. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాం. ఎరిక్ మెసేజ్ చేశాడు. తను జేక్ ని ఫాలో అవుతున్నాడట. అడ్రస్ పంపించాడు. మనం అక్కడికి వెళ్ళాలి. వెళ్లే దారిలో పోలీస్కి ఇన్ఫార్మ్ చేద్దాం. నీకు ఓకే కదా? అది త్వరగానే కోలుకుంటాను. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. త్వరగా వెళ్ళిపోదాం. వెళ్ళిపోదాం. ఇక్కడే టర్న్ చేయాలా? అవును, సెకండ్ లెఫ్ట్. ఓకే. అవును, నీకు ఓకే కదా? త్వరలోనే అంతా సర్దుకుంటుంది. ఓకే, 5 minutes. ఓకే. కాపాడండి! ఎవరైనా నన్ను కాపాడండి! కాపాడండి! డార్లింగ్, ఇక్కడికి ఎవ్వరూ రారు. నువ్వు నేను కలిసి అరిసినా సరే ఎవ్వరూ ఇక్కడికి రారు. ఎవరైనా కాపాడండి! ఇలా చూడు బుజ్జి, నువ్వేం దిగులు పడకు. ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోదాం. నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో బేబీ. ఓకే, మనిద్దరం సుఖంగా జీవించొచ్చు. నువ్వే చూస్తావుగా, మనంత సుఖంగా ఎవరూ జీవించలేరు. మనకంటూ ఒక సీక్రెట్ గార్డెన్ ని రూపొందించుకోవచ్చు. లోపలే ఉండు. డోర్ లాక్ చేసుకో. అంబులెన్స్ త్వరగా వచ్చేస్తుంది. ఇదే తన కార్. చెల్సీ స్లిప్పర్ ఇక్కడ ఉంది. ఇంజిన్ ఇంకా వేడిగానే ఉంది. అంటే ఇప్పుడే వచ్చి ఉంటారు. నేను వెనక వైపు వెళ్ళి వెతుతాను. త్వరగా, చీకటి అవుతోంది. డిటెక్టివ్ కి కాల్ చేస్తాను. మిసెస్ విల్సన్. హలో డిటెక్టివ్. హాయ్. హలో. ఐఎమ్ సారీ, ఏం వినబడ్డం లేదు. కాస్త ఆగండి. హలో, ఇక్కడ సిగ్నల్ సరిగ్గా లేదనుకుంటా. హలో మేడం, ఏమన్నారు? నేను చెప్పేది మళ్ళీ చెప్పండి. వినిపిస్తోందా? మేము చెల్సీని, జేక్ ని కనిపెట్టేశాం. నేను వెంటనే అడ్రస్ పంపిస్తాను. త్వరగా వచ్చేయండి. ఏంటి? ఓ గాడ్, ఏదైనా దొరికిందా? ఎవరు లేరు. నాకు హెల్ప్ చేయండి. నేను ఇలా వెళ్తాను. ఇదిగో, అరెస్ట్ చేయాల్సిందే. నేను నీకు హెల్ప్ చేస్తాను. నువ్వు పైకి వెళ్ళు. అందుకే ట్రై చేస్తున్నాను. సారీ సారీ సారీ. నువ్వెలా వచ్చావు?
నేను మెట్ల మీద నుంచి వచ్చాను, తలుపు పగలగొట్టుంది. పిచ్చి పిచ్చి వేషాలు వేయొద్దు. ఈ దారి నుంచి నేను వచ్చాను, కానీ లోపలేమీ ఉన్నట్టు కనిపించలేదు. ప్లేస్ మొత్తం ఖాళీగానే కనిపించింది. చాలా చోటు ఉంది, తను ఎక్కడైనా ఉండొచ్చు. మనం జాగ్రత్తగా ఉండాలి, తను చాలా డేంజరస్. బ్రేకప్ బాక్స్ ఎక్కడుందో ముందు వెళ్ళి చూద్దాం. ఆ తర్వాత పవర్ ఆఫ్ చేస్తే అతను బయటకు వచ్చే అవకాశం ఉంటుంది కదా. మనం ఈ దారిని వెళ్దాం. చెల్సి ఇక్కడే ఉంటుందనిపిస్తోంది. ఓకే, నేను ఎరిక్తో లోపలికి వెళ్తాను. మీరు తను చూస్తే దాక్కోండి, కనిపించకండి. చెల్సీ బాగుందో లేదో తెలిసేంత వరకు మనం తనకి కనిపించకూడదు. ఓకే, జాగ్రత్తగా ఉండండి. మీరు జాగ్రత్త. మీరు ఇక్కడే ఉండండి, రావద్దు. ఎరిక్! 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 మామ్! మామ్! చెల్సీ! చెల్సీ! చెల్సీ, నేను వచ్చేసాను. అక్కడే ఆగు. ఓకే ఓకే, నేను దగ్గరికి రావట్లేదు. తనేం చెయ్యకు. నీ కూతుర్ని ఏమీ చెయ్యను. ఏమీ చేయనని చెప్తున్నానుగా, కానీ మీరే మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. దీని అంతటికీ కారణం మీ అమ్మే. మనిద్దరం కలిసి హాయిగా జీవించబోతున్నాం, కానీ ఆవిడ చెడగొట్టాలని చూస్తోంది. జే, నువ్విలా చేయకూడదు. నేను ఇలాగే చేస్తాను. నన్నెవరూ మార్చలేరు. ఎంత టార్చర్! మొదటి నుంచి వాళ్ళు మాట్లాడిన మాటలు నాకు వినిపిస్తూనే ఉన్నాయి. మామ్ దగ్గరికి రావద్దు ప్లీజ్. చెల్సీ అంతా సర్దుకుంటుంది. ఎలా? ఇది ఎంతకాలానికి సాధ్యమవుతుంది? మీ అమ్మ చేస్తే కాపాడేస్తుందా? జేక్, నేను చెప్పేది విను. నువ్వొక కఠినమైన తల్లివి. నీకు జాలి లేదు, దయనేది లేదు. నువ్వెంత కఠినాత్మురాలివి. ఒక కొడుకు దగ్గర తల్లిగా ఎలా ప్రవర్తించాలో తెలుసా? జేక్, నాకున్న తనొక్కతే. నేనేం మాట్లాడుతున్నానో నాకు తెలుసు. నా సంతోషమైన జీవితంలో ఎవరు అడ్డొచ్చినా సరే వాళ్ళని నేను వదిలిపెట్టను. నువ్వు చూడు, అందరూ చూడండి, మేము సంతోషంగా జీవిస్తాం. నా ఈ ప్రేమ మీకెవరికీ అర్థం కాదు. ఈ ప్రేమ నాకు చెల్సికి మాత్రమే అర్థమవుతుంది. జేక్, ఏదైనా మాట్లాడుకుని పరిష్కరించుకుందాం. నీ మాటల ద్వారా నువ్వు తన్ని లవ్ చేస్తున్నట్టు తెలుస్తోంది కదా. నువ్వు తన్ని గాయపరచవు. ఎవరు తన్ని గాయపరచకూడదు కదా. ముందు నువ్వు క్షమాపణ అడుగు. నువ్వెంతో దారుణమైన తల్లివి. క్షమాపణలు అడగాల? వెంటనే క్షమించమని అడుగు. తనని గాయపరిచినందుకు నువ్వు క్షమించమని అడగాలి. నేను చేసిన తప్పే. ఇకపై మంచి అమలా ప్రవర్తిస్తాను.
మళ్ళీ మళ్ళీ చెప్తూనే ఉండు. చెల్సి, నేను నిజమే చెప్తున్నాను. అంతా నా తప్పే చెల్సి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా నేను నీకు తోడుగా ఉంటాను. నువ్వు ఇంట్లోనే ఉండాలి. చెప్తూనే ఉండు. అంతా నా తప్పే. నేను సరిగ్గా ప్రవర్తించి ఉండాల్సింది. నేను తప్పుగా నడుచుకున్నందుకు నన్ను క్షమించు. చదువు చదువు అని చెప్పడం నా తప్పే. ఇకపై అలా చెప్పను. మామిక చాలు ప్లీజ్. జే, నువ్వు గాయపరచాలనుకుంటే నన్ను గాయపరచు. తన్నేం చేయకు. నన్ను శిక్షించడం కరెక్టే. తన్నేం చేయకు. నా మాట విను. నువ్వు చెప్పింది కరెక్టే. ఖచ్చితంగా నీకు శిక్ష పడుతుంది. సరిగ్గా చెప్పావు, నీకు శిక్ష పడుతుంది. ఓయ్! చాలా సంతోషం. నీకు ఎరిక్కి ఉన్న ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది కదా. ఇక ఎలాంటి ప్రాబ్లం రాదు. యా, నాకు సంతోషమే. మొత్తానికి సమస్యలన్నీ సాల్వ్ అయిపోయాయి కదా మోమ్. గుడ్. జరిగేదాన్ని ఎవరూ ఆపలేరు. అవును మోమ్, నువ్వు చెప్పింది అక్షరాల నిజమే. ఏది ఏవైనా ఇప్పుడు దృష్టి పెట్టాల్సింది చదువు మీద, డిగ్రీ తీసుకోవటం మీద. అంటే నువ్వు అనేది నా చదువు, నా డిగ్రీ మీదే కదా? కాదు, మన చదువు. మామ్, నువ్వు కాలేజ్కి వెళ్తున్నావా? అవును, నా డిగ్రీ పూర్తి చేయాలి. జోక్ చేయడం లేదు కదా? నేను మాత్రం ఇంట్లో ఉండి ఏం చేస్తాను. అందుకే నీతో కలిసి కాలేజ్కి వద్దాం అనుకుంటున్నాను. ఓ మై గాడ్, మన ఇద్దరం కలిసి కాలేజ్కి వెళ్ళబోతున్నావా? కాస్త కామెడీగానే ఉంది కదా. మామ్, నేను తలుచుకుంటే గర్వంగా ఉంది. కావాలంటే నీకు నేను నేర్పిస్తాను, సరేనా? ఫీజు కావాలంటే తగ్గిస్తానులే. ఓకే, అలాగా. నాకే నువ్వు పాఠాలు నేర్పిస్తావా? అవును. రా.